తెల్లారిందిలే అమ్మా జరా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఏంటి అత్తమ్మా తెల్లారిందమ్మా, ఆకలి కుదురా. లేస్తా ఇంకో కొంచెం సేపు అనుకుంటా. ఇంకెప్పుడు పండుకునేది? పని ఎవరు చేస్తారమ్మా? సరే లేస్తలే. ఎక్కింది ఇంకా పండుకుంటారంట. ఒకటే పని చెప్తుంది. ఏడుందో చిన్న కోడలు మెచ్చుకుంటుంది. నన్ను ఒక్కటే లేపుతుంది. ఊపు ఊపు అని పొద్దుగా లేపుతుంది. 5 గంటలకి లేపుతుంది. లేవే లేవే అని లేపుతుంది. ముసలి బాసన్లు అన్నదో ఎన్ని పని చేసినా నచ్చదు. మళ్ళా ఎన్ని బాసన్లు వేసిందో ఆ ముసలి దగ్గర ఉంది. ముసలి వస్తుంది, ఊరోళ్ళకి ప్రాణాలకు వస్తుంది. ఇక తిందామా? బాసన్లు దోమంటే గిన్నెలు ఎత్తేస్తున్నాం ఎందుకమ్మా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ జారి పడ్డది. జారి పడ్డది భయం లేదు. ఒక్కటేగా జారి పడ్డది. ఏమైతుంది? పొరికెత్తేసావు, గిన్నెలు ఎత్తేసావు. మరి ఎట్లా అనిపిస్తున్నాయి కదా? ఒక్కసారిగా వచ్చిందా? పాలు కాగబెట్టు, లేపుతా. కాగబెట్టకపోతే ఏం చేసావు? సరే గాబరంగా బతికింది. కాగబెడతలే. చిన్నది ట్యాంక్ లేదు, తిండి తినేది ఏం తినేది లే. టైంకి అన్నం తినవు, పాలు తాగవు ఎట్లమ్మా? అంటే పాలు చాయనే వస్తాయి. అలా చూడు రాదు. అంటే పాలు ఒడిగొస్తాడు, చాయ్ పోస్తా. మా అత్తయ్యని అడిగితే ఏమంటారా? అత్తయ్య, ఓ అత్తయ్య, ఏందమ్మా? నాకు కొన్ని పాలు తాగుతా. నీకు పాలు వద్దేమొద్దు, దానికి బూస్ట్ వేసుకొని పాలు తీసుకొని రా. నాకు చాయ్ తాగని కొన్ని తాగుతామ్మా. వద్దు వద్దు లేవాడా, సాయంత్రం కాలి. దీనికి చూసినా ఎట్లుందో, దీనికి ఎట్టనే చాయ్నే పోస్తా. ఏమన్నా కానీ చాయ్ పోస్తేనే ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క పాలు పోసలేదు, రోజు చాయ్ వస్తుంది నాకు. ఇక నేను ఉన్నప్పుడే కూర్చో, దాంతో పాలు తెప్పిస్తా. బూస్ట్ గిట్లు వేసుకొని తాగు. నాకు ఒక గన్ను ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? అది ఎట్లదేమో చూస్తా ఇయ్యాల దాని సంగతి. ఓహో చూసినావులే, నీ సంగతి ఇయ్యాల చూస్తా. చూసుకొని ఏం చేస్తావు? చెయ్యి. చాయ్నే వస్తాయి. పాలు ఏమంటే చాయ్ ఇస్తున్నావు అంటే కొంచెం చాయ్ పాలు అయిపోయినాయి అత్తమ్మ. కొంచెమే పోసిన. ఎట్లా పోతే పాలు రోజు ఇదే పోస్తుంది చాయ్. అయితే పాలు అందుకే నిగనిగా అయింది. మంచిగా పాలు దొంగతనంగా తాగుతున్నావా? నేను ఇయ్యాలనే వస్తుంది అత్తమ్మ. ఏం కూర్చో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చూసినావుగా ఇప్పుడే. ఆడ కూర్చో. మీరు కూర్చుంటారు అత్తయ్య? కూర్చుంటాం మరి. అంటే నేను కూర్చోవద్దా? చిన్న పోరి, దీనికి కొత్తగా వచ్చింది. నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నాను, నువ్వు కూడా కూర్చుంటావు. ఏమైతుంది అత్తమ్మ? ఊరికి గడ్డి అరే తుప్పా చదవా. నేను మంచిగా చూసుకుంటా అని ఇచ్చిండు కట్నం ఇచ్చి. నువ్వేం తెచ్చినవే? నేను మా ఊళ్ళు ఇచ్చింది అమ్మగారు. మస్తు ఇచ్చింది. దాంట్లో నన్ను కింద కూర్చోమంటున్నావు, ఆమెనేమో మీద కూర్చుంటుంది, నేను కింద కూర్చోవాలి. అత్తమ్మ మెచ్చి తెచ్చుకున్నావు చిన్నదాన్ని. నిన్ను ఎవరు నచ్చి తెచ్చిండు? ఇదేంట్రా అయితే? ఇగో నేను మీద కూర్చోవాలి, ఆమె కింద కూర్చోవాలిగా. అందరి ఇంట్లో తీరు, మన ఇంట్లో అత్తమ్మ అట్లనే. నువ్వే కూర్చోవాలి కింద. అందరు అంటున్నారు నువ్వు ఎందుకు కింద కూర్చోవు అంటున్నారు అందరు. ఎవరితో లెక్క కాదు ఈడ. నేను చెప్పినట్టు ఇను. సరే నాయన దొరకపోతానికి వస్తాను. రానన్నాడు ఇప్పుడు. ఇంకా 2 రోజులు అయినాక వస్తాను. బచ్చాలు పండుగ
ఫోన్ చేసి పోతుందా మరి అడుగుతా అమ్మగారు వస్తానరా తోలుకోవటానికి ఏమొస్తారో మరి చెప్పలేదు ఆ చిన్నదాని అమ్మగారు రానగారు ఇద్దరు కలిసి ఉండూరు ఇక ఏమొద్దు నేను ఉండకపోతా ఇంకా మా ఇక్కడ ఉన్నది పోయి తిట్టడానికి లేకపోతే పోతా ఇక పని ఎవరు చేస్తాడు నువ్వు పోతే మూడు అవుతుంది పనే ఇంట్లో బతుకు అంత మాట ఎప్పుడు వస్తాడో బొంబాయి పోయింది అప్పుడే పోస్తే అట్లేం తీసుకుపోలేదు ఫోన్ చేస్తే అస్సలు ఈనాడు అమ్మ వస్తలేదు మన వస్తుంది వస్తున్నా సుధా రానే కాలు కడుకో నేను కాలు కడుకోబాటు ఎట్లా ముందు చేస్తుంది ఎప్పుడు ఏదమ్మా మీ నాయనమ్మ వచ్చింది రా పొద్దుగాల ఫోన్ చేసిన ఇప్పుడు వచ్చింది పొద్దుగాల చేసిన ఫోను అమ్మమ్మ నేను పొద్దుగాల ఫోన్ చేసిన ఇప్పుడు వచ్చిన ఆటలు రాకపోయా ఆటలు రాక ఆచం అయిపోయింది కొద్దిగా నాన్న తోలిస్తే బస్సు బండి మీద వద్దుగా స్వామి అంతా సక్కంగా జరగాల ఏం చేస్తున్నారు ఏం పని లేదు చేసేది దొరకపోదామని విన్నా మరి ఈడ పని అంతా వద్దే ఆయన తోలుకపోతాను పని అంటే ఎప్పుడు ఇంట్లో వచ్చి ఎన్ని రోజులు అయితే మరి ఈడేమైనా చేస్తున్నాను లేకపోతే దొరకపోతే ఇంట్లో వచ్చి నువ్వు చెయ్యి మరి నేను చేస్తా నీ దొరకపోతా ఎట్లా దొరకపోతా నీ తోలి ఏంటి తోలి ఏంది ఇంట్లో వచ్చి కొద్దిగా అడిగితే రానన్నారు అని చెప్పింది ఇప్పుడు నువ్వు వచ్చి ఎట్లా దొరకపోతావు దొరకపోతారు ఇంటిలో వచ్చి ఏం చేసినావు మరి ఇన్ని రోజుల నుంచి వస్తాను ఫోన్ చేసే కాబట్టి నువ్వు మాట్లాడి ఫోన్ చేసిన వస్తే అంటే నువ్వు రానమ్మా పండుగ 2 రోజులకు వస్తా తోలియదని చెప్పిండు పిల్లగాడు అక్కడికి వెళ్ళి వస్తాడట పోలా అది ఉంటుంది ఇద్దరు కలిసి ఉంటారు ఏమంటారు వాళ్ళు మా వాళ్ళతో పోయి వస్తున్నాయి అయింది చేసి చిన్న కొడుకు ఏం పని చెప్పవు అది ఎందుకని చేస్తుంది చేసేది అలా తీసుకురా నేను తీసుకపోతా చిన్న కోడలు నా అన్న ఆ చిన్నది సుఖంగా బతికింది దానికి ఏం పని రాదు ఫస్ట్ తెలుసా పని రాదని ఆ పని రాదని ఏం పని చెప్తాను ఒక్కదే చేస్తుందా వద్దంటే మీద 30 తులాలు బంగారం ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా నేను కూడా చూడాలి అలాగే తింటాను తోకపోతా ఈ పెట్టు బంగారం పెడతా రాదు గంటకే వచ్చినట్టు వచ్చిన మొక్కలు ఒకటే నా పిల్ల మీ పిల్ల నువ్వు సక్కమైంది పిల్ల సక్కమైంది ఏం చేస్తుందమ్మా దొంగ టీలు తింటది అదో టీలు కొనుకొస్తే బుక్కలు చేస్తుంది దాని తెలియదు మీ సట్టమైనట్టు మీరు తింటే మా పిల్లకి తెలియదు నేర్పుతారు పని తెద్దామంటే తెచ్చి గడ పెడితే దొంగ బుక్కలు తింటది అది తినే దొరకలేదు వచ్చినావుగా గిన్నె పండుగ లేదమ్మా ఊగనే ఉల్లాడుకుంటూ వచ్చినావు నేను దొరకపోతాను అది వస్తే మరి నా పిల్లకు 2 తీసుకోవద్దని తెలియదు పళ్ళ దుకాణం లేదు మాయమైపోయినా అది దుకాణం లేదు దొరకలే నువ్వు లక్షలు పెట్టుకోవద్దు దాన్ని దుకాణమే పోయినట్టుంది అదే లేవు అన్నాడు అందుకనే లేవు అది ఎట్లా సంపాదించుకొని ఏం పెట్టుకో ఏముంది పోవే పోనేనమ్మా 10 ఎకరాలు మరి సంపాదించి ఏం పెట్టాలి
పెట్టుకున్నాడు ఇస్తా. వాళ్ళకే మరి ఇంకా వాళ్ళకే కానీ ఏం వద్దు ఊరికే పని చేపించుకో అయితే చేపించుకో ఏం పెట్టేది అదే భూమి దాని ఇస్తే ఒకటే పని నా పిల్లలు ఇచ్చు కూడా ఏదో ఇచ్చిన ఓడు వాళ్ళు మంచిదాని అని అనుకొని ఇచ్చాం ఇక బాధపడి అనుకోలే మాకు తెలియదు ఇవన్నీ చెరువు పోకు ఇక ఇది అమ్మమ్మ నువ్వు ఎందుకు పంచాలు పెట్టుకున్నావు అమ్మమ్మతో నువ్వైనా బాధ పెడుతుంది బాధ పెడితే మళ్ళీ వస్తా నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది ఫోన్ చేసి మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చి ఒకపోతా మళ్ళీ బాధ పెడితే మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటా ఇద్దరు కలిసి మా అత్తని అట్లా తిడుతురండి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ అత్త తెచ్చి నిప్పుకుంటా మంచిగా మాట్లాడుతున్నావు అమ్మ మరి ఏం లేదు అత్త తెచ్చి నిప్పుకుంటా మంచిగా మాట్లాడుతున్నావు ఏం లేదు ఏం లేదు నువ్వే తినేది దానికి ఇస్తున్నావు అది తినేది అట్లా అది పెట్టే తోలు ఇక తోలకొట్టి ఇక నేను పోతా ఈ వద్దు అనవద్దు అనవద్దేమద్దుగా ఇక నేను పోతున్నా తోలదాకా తోలదాకా ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా ఏం చేస్తావు తోలదండి ఏమేళ్ళకు ఇక ఫోన్ చెయ్యి ఫోన్ కాడ షార్ట్గా వచ్చేయి ఓకే నేను వస్తా మళ్ళా ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ చెయ్యి మళ్ళా నేను వస్తా ఏడోకు నాకు ఏడోకు నాయన చెప్పి తోలుకొస్తా నాయన తోలుకొని ఆయన వస్తా ఆమె పంచాయతీ చేస్తా ఏమనకు నేను వస్తా ఫోన్ చేయి సాటుగా చూస్తుంది చూడ సాటుగా చెయ్యి ఏం చేస్తాం ఏడోకు కరుసుకోక ఉక్కనే ఇచ్చినావు ఇంట్లోకు ముసల్లానికి ఏం చెప్పినా అమ్మ ఏడ్చుకుంటూ పోతుంది ఏం చెప్పలే ఏం చెప్పండి తోలనానంగా నేర్చుకుంటా సుఖం పెట్టుకొని పోతుంది ముసల్ది ఆమెకు బాధ తోలుతలేదు అన్నీ ఏడుస్తుంది ఏం బాధ అమ్మ నీకు ఆమెకు గట్టిగా అనిపిస్తుంది పోలేదు మీ మొత్తమే పోలే పండుగలకు ఇక్కడ అంకుర పండ్లు ఉన్నాయి దగ్గర ఏటున్నాయి ఆమె చెప్పులు ఉన్నాయి అనుకో ఫోన్ అదే మీరే నుంచి ముసలాన్ని పంపిస్తాను పెద్ద ఫోన్ లేదా అదా ఎక్కడ ఏడుస్తుంది కడగలనా మూతి తుడుచుకొని రావాలి తుడుచుకోదా అత్తమ్మ మరి గిన్నెలో పెట్టి అడుగు నువ్వు తిను లేకపోతే నువ్వు తిను సగం తిని సగం తీసుకురా మాటలు నేర్చాడు వీడు అది రాదు కనుకో తీసుకోండి అరే ఏంట్రా ఇది బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలు ఏంటి బ్రో అంత మాట అన్నావు అరే తుప్పా చదవా కోసుకొస్తాం ఏమైతుంది మంచి పండ్లు కోసిందా
నడువు పోలా అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. నా పిల్లగాని గడ్డాన దీంతో కోసుకురా అత్తమ్మా. సాకుదేవే సాకు నువ్వేనా చెంచలు దాంతో కాదు పిచ్చి మోకం దాన నాకు ఒక గన్ను ఇస్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? గడి గడి దీంతో కోసుకుంటే ఏమైతే అత్తమ్మా కోసుకుంటుంది అప్పుడప్పుడు ఆమె అట్లా పొట్టు తీస్తారు అది తీసుకెళ్ళి ముందు నా కొడుకు ఎట్లా వెళ్తుందో ఏమో. ఇదేమో చూస్తేనేమో చిన్నరాయి ఇదేమో ఎగిరాయి ఎట్లా వేయాలిరా నాయన. నీకు ఇస్తా కానీ జర దూరం ఉండమ్మా. మాటలు నేర్చాడు వీడు. ఇంత బూకలు పట్టినావు ఏదైనా పండ్లు తిన్న మొక్కలు కాదా తినుంటా ఇవో మీకు వద్దు చెల్లె తినాలి. ఎందుకు చెల్లెకి చెల్లె చిన్నది. రేపు బాబాయ్ ఏమంటాడంటే అక్క చెల్లె నా బిడ్డని గావరంగా పెంచిన భర్త వేసినావు అంటాడు. నేనున్నా లేకున్నా నువ్వు పండ్లు తెచ్చి చెల్లెకు కోసియాలి.